నమస్తే వెల్కమ్ టు ఐఎన్డి న్యూస్. వేములవాడ పట్టణంలో అనుమతులు లేకుండా నడుస్తున్న పలు ప్రైవేటు పాఠశాలలపై జిల్లా విద్యాశాఖ అధికారులు మంగళవారం అకస్మాత్తుగా దాడులు నిర్వహించారు. గతంలో నోటీసులు జారీ చేసినప్పటికీ స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా ఆదేశాల మేరకు ఈ దాడులు చేపట్టినట్టు అధికారులు వెల్లడించారు. ఈ దాడిలో జిల్లా ఇన్ఛార్జ్ విద్యాధికారి వినోద్ కుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం పాఠశాలను పరిశీలించింది. ఈ సందర్భంగా కొన్ని పాఠశాల యాజమాన్యాలు అధికారులకు సహకరించకుండా వాగ్వాదానికి దిగారు. అనుమతుల కోసం ఎన్నోసార్లు దరఖాస్తు చేసినప్పటికీ సంబంధిత శాఖల నుంచి స్పందన లేదని, కుదురుగా విద్యాభ్యాసం కొనసాగించడానికే పాఠశాలలు యథావిధిగా నడుపుతున్నట్టు యాజమాన్యాలు తమ వాదనలు వినిపించాయి. అయితే ఈ విషయంపై డీఈఓ వినోద్ కుమార్ మాట్లాడుతూ నిబంధనలకు లోబడే పాఠశాలలు నడవాలని, 24 గంటల్లో అవసరమైన అనుమతులు సమర్పించకపోతే తక్షణమే పాఠశాలలు సీజ్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఈ దాడిలో మండల విద్యాధికారి బన్నాజీ, టౌన్ ప్లానింగ్ అధికారి అభినవ్, పట్టణ సిఆర్పీలు శ్రీనివాస్, నగేష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళు కంప్లైంట్ ఇస్తున్నారు వేరే స్కూల్ వాళ్ళు ఎందుకు వై త్రోనా దే ఆర్ జస్ట్ రన్నింగ్ బిహైండ్ us వై మా ఫైల్ ఆల్రెడీ ప్రోగ్రెస్ లో ఉంది ఆఫీస్ కి తాళవేసిపోతే మీటింగ్ అయిపోతుందా మీ రెస్పాన్సిబిలిటీ తిరిగినప్పుడు లేదా ఇది సార్ మీకు అప్లై చేసినప్పుడు తెలీదా యూ హావ్ టు ఎదర్ అప్రూవ్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్ తెలీదా అప్లై చేసినప్పుడు తెలీదా యూ హావ్ టు ఎదర్ అప్రూవ్ ఇట్ ఆర్ రిజెక్ట్ ఇట్ తెలీదా నో ఊరుకునేది లేదు రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ అమౌంట్ బ్యాక్గ్రౌండ్ లేకుండా రాలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ డివిజన్ వ్యవసాయ శాఖ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు తోట శ్రీనివాసరావు. ఇక్కడ పనిచేసిన జె రామారావు జిల్లా అగ్రికల్చర్ కార్యాలయానికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన తోట శ్రీనివాసను కేడీసీసీ బ్యాంకు డైరెక్టర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ ఏనుగు తిరుపతి రెడ్డి, సంఘం డైరెక్టర్లతో కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీ రాజరాజేశ్వర స్వామి చిత్రపటం, స్వామివారి ప్రసాదాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావును బదిలీపై వెళ్తున్న రామారావును శాలువాతో సన్మానించారు. ఈ సందర్భంగా ఏనుగు తిరుపతి రెడ్డి మాట్లాడుతూ రైతులకు సేవ చేస్తూ రైతుల కోసం పనిచేస్తున్న సహకార సంఘాలకు తోడ్పాటును అందించాలని కోరారు. అనంతరం వ్యవసాయ అధికారులు వేరువేరుగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రూరల్ మండల వ్యవసాయ అధికారి వినీత, పలు మండలాల ఏవోలు సాయి కిరణ్, అనుష, ప్రియదర్శిని, సందీప్, సిబ్బంది, స్వప్న, శేషగిరి, వెంకటరమణ, సొసైటీ పాలకవర్గ సభ్యులు కాంతారావు, మల్లేశం, సురేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. సెకండ్ టైం అంటే యూజ్ చేస్తారు, ఫస్ట్ టైం అయితే సాయంకి అయితే మనం ఒకసారి ఇవ్వాలి కదా. దొంగతనంగా మా సీనియర్లు పోయి పొలం కాడ మోడల్ ఇంత పక్కకు 10 గుంటలలో వేసి పిల్లలు వేసి ఇచ్చి అరే ఎట్లా పచ్చబడలేదా Thank you very much. Thank you very much. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని మంగళవారం వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ పార్టీ ఘనంగా నిర్వహించింది. మండల కాంగ్రెస్ అధ్యక్షుడు వకులాభరణం శ్రీనివాస్ నేతృత్వంలో పార్టీ కార్యాలయంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నేతలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన ప్రజాసేవకు సంబంధించిన విశేషాలు, వైఎస్ఆర్ పాలనలో పేదల కోసం అమలైన సంక్షేమ పథకాలను గుర్తు చేసుకున్నారు. ఆరోగ్యశ్రీ, ఇందిరమ్మ ఇల్లు, ఉచిత విద్యుత్ వంటి పథకాలను ప్రజలు మన్నలు పొందినవని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో లింగంపల్లి మాజీ సర్పంచ్ తిరుపతి రెడ్డి, ఎదురుగట్ల మాజీ సర్పంచ్ సోమినేని కరుణాకర్, రూరల్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రోమాల ప్రవీణ్, ఎస్సీసెల్ మండల అధ్యక్షుడు నేదూరి రమేష్, సీనియర్ నాయకులు సోమినేని బాలు, పిట్టల వెంకటేశం, మర్రిపల్లి గ్రామాధ్యక్షుడు జాగిరి సురేష్, వట్టంల గ్రామాధ్యక్షుడు గుడిసె శంకర్, హనుమాజీపేట మాజీ ఎంపీటీసీ గోవర్ధన్, నాయకులు అచ్చు వినోద్, కమలాకర్, రాజు, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
వైఎస్ రాజశేఖర ఆలోచన విధానం దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన విధానం వైఎస్ రాజశేఖర జై కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి ఆలోచన విధానం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ వేములవాడ రూరల్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ రాజశేఖర రెడ్డి జయంతిని పురస్కరించుకొని వేములవాడలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు బగ్లాపురం శ్రీరణ గారు, ఎస్సీసీల అధ్యక్షులు రమేష్ గారు, రోమల ప్రవీణ్ గారు, ఎంపీటీసీ గోవర్ధన్ గారు మరియు ఎక్స్ సర్పంచులు, రూరల్ పార్టీ అన్ని గ్రామాల నుంచి విచ్చేసినటువంటి పార్టీ మిత్రులందరికీ స్వాగతం సుస్వాగతం. అయితే రాజశేఖర రెడ్డి గారు ఎన్నో మన రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో ఎన్నో పథకాలు తీసుకురావడం జరిగింది. అందులో భాగంగా ఫీజు రీయింబర్స్మెంట్ అయితేనేమి, అలాగే ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇలాంటి సంస్కరణలు ఎన్నో తీసుకొచ్చి మన రాష్ట్రానికి ఏనలేని సేవ చేసి అకాల మరణం చెందడం జరిగింది. ఆయన లాంటి నేత మనకు లేకపోవడం చాలా బాధాకరం, దురదృష్టకరం. వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దివంగత మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే చిరస్మరణీయులు, పేద ప్రజల ఆకలి దప్పికలు తీర్చిన నేత ఎవరైనా ఉన్నారు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. మరి వారి జన్మదిన వేడుకలు ఈరోజు జరుపుకోవడం, మరి ఆయన గతంలో చేసిన ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, 108 కానీ, 104 కానీ, ఇలా రైతుల రుణమాఫీ కానీ, పేదల ఉపాధి హామీ పథకాలు కానీ, ఇలా ఎన్నో సంక్షేమ పథకాలు తెచ్చి ఇందిరమ్మ రాజ్యం అంటే ఈ విధంగా ఉంటుంది అని చెప్పి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పేద ప్రజలకు సేవలు చేయడం జరిగింది. అదేవిధంగా మరి మళ్ళీ గడిచిన ఈ 10 ఏళ్లలో టీఆర్ఎస్ పరిపాలనలో వ్యవస్థ మొత్తం బస్టుపట్టిపోయింది. ఇవాళ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వేములవాడలో పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే గెలిచి మరి ప్రభుత్వ విప్పుగా మరి ఎన్నో సంక్షేమ పథకాలు చేస్తూ మరి ఆనాడు వైఎస్ఆర్ ఉన్ననాడు ఎలాంటి సంక్షేమ పథకాలు కొనసాగారు అదేవిధంగా ఇంకా అంతకు మించి కూడా మరి పథకాలు పేద ప్రజల కోసం చేయడం జరుగుతూ ఉంది. ఇంకా కూడా మరి బీజేపీ టీఆర్ఎస్ నాయకులు మరి కొంచెం సోయి తెచ్చుకొని మీ సోషల్ మీడియాలలో మరి అడ్డమైన వాగుడు, అడ్డమైన దొంగ అది క్రియేట్ చేసి పెట్టడం తగ్గించుకోవాలి. పేదల పార్టీ, పేదల సంక్షేమ పార్టీ ఏదంటే కాంగ్రెస్ పార్టీ అని తెలియజేస్తాం. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వేములవాడ రూరల్ కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి జయంతి ఉత్సవాలు చేసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈరోజు పేద ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచినటువంటి ముఖ్యమంత్రిగా, బడుగు బలహీన వర్గాలకు, వెనుకబడిన తరగతులకు వెన్నంటి ఉన్న ఒక మహానాయకునిగా గుర్తింపు పొందినటువంటి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇవాళ మన మధ్యన లేకపోవడం చాలా విచారకరం. ముఖ్యంగా ఈరోజు ఏదైతే మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇల్లు ఏ విధంగా కడుతున్నామో ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి పేద ప్రజలందరికీ కూడు, గుడ్డ, నీడ, వైద్యం ఇవన్నీ ఉండాలని చెప్పి ఆ రోజు ఇందిరమ్మ ఇల్లు మరి మొదలుపెట్టినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి దక్కింది. ఆరోగ్యశ్రీ కింద పేద ప్రజలందరినీ ప్రాణాలను కాపాడుతూ వారికి అండగా నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. పేద ప్రజల బిడ్డలు చదువుకోని పరిస్థితిలో కూడా ఇంజనీరింగ్ కాలేజీ చేసి ఫీజు రిమెంబర్మెంట్ ఇచ్చి ఒక్కొక్కరిని కూడా చాలా మందిని ఇంజనీర్లను చేసినటువంటి ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి చెప్పక తప్పదు. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో కూడా ఎల్లంపల్లి కడుతున్నప్పుడు
ఇది జలయజ్ఞం కాదు దళయజ్ఞం అని విర్రలు మిగిలినటువంటి కేసీఆర్ ఈ రోజు నువ్వు కాళేశ్వరం మేడిగడ్డ కట్టింది ఏమైందని అడుగుతున్నాం. ఈ రోజు ఎల్లంపల్లి నీళ్లతోనే ఈ రైతాంగం అంతా మరి బతుకుతున్న విషయం కాదా అని నేను అడుగుతున్నాం. దయచేసి ఇప్పటికైనా మరి పేద ప్రజలందరూ కూడా మరి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మరి ఈ రోజు పేద ప్రజలందరూ కూడా మరి సన్న బియ్యం ఇచ్చి ఆదుకుంటున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాదా? ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మరి పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి వ్యక్తి పెద్ద లాజీ సినన్న గారు ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజే ఈ రోజు ప్రజల ప్రాణాలకు ఎలాంటి నష్టం జరగకూడదని, ఒకవేళ ప్రజలందరూ హాస్పిటల్ లోపల కూడా మరి వాళ్ళందరికీ కూడా ఎలువసిస్తూ కాపాడుతూ వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని ముందుకు పోతున్నటువంటి వ్యక్తి. అదేవిధంగా ఈ ప్రాంతంలో ప్రతి ఒక్క గరీబ్ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గారు అదేవిధంగా వేములవాడ అభివృద్ధిలో కూడా ముందుకు దూసుకుపోతూ మరి పేద ప్రజలే సంక్షేమమే తన ధ్యేయంగా నిరంతరం ప్రజల్లో ఉంటున్నటువంటి మరి వ్యక్తి మరి ఆది సీనన్న గారు. కాబట్టి రాబోయే రోజుల్లోపట మరి స్థానిక ఎలక్షన్ లోపట మరి కాంగ్రెస్ పార్టీ బలపరిచినటువంటి ప్రజా ప్రతినిధులను తప్పకుండా మీరు దీవించవలసిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి కిసాన్ సెల్ కి సంబంధించినటువంటి మరి తిరుపతి రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరి కరుణాకర్ గారు, మరి అదేవిధంగా యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు మరి ప్రవీణ్ గారు, ఎస్సీ సెల్ అధ్యక్షులు రమేష్ గారు, అదేవిధంగా గ్రామ అధ్యక్షులు శంకరన్న గారు, రాధాకిషన్ గారు, మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మరి ముఖ్య కార్యకర్తలందరికీ పేరు పేరు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మరొకసారి వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి మరి కాంగ్రెస్ పార్టీ పక్షాన వారికి మరి జయంతి ఉత్సవాల సందర్భంగా వారికి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జై రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు సామా మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకుల తిరుపతి మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించామన్నారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ప్రజలకు చేసిన సేవలను కొనియాడారు. వైఎస్ఆర్ చేసిన సేవలు మరవలేనివని, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్య, వైద్యం, నీటిపారుదల రంగంలో విశేష సేవలు అందించారన్నారు. పాదయాత్ర చేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చిన ఘనత ఆయనదేనని అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు. వైఎస్ఆర్ అడుగు జాడల్లో సీఎం రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ నడుస్తూ ఆయన ఆశయాలను కొనసాగిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారన్నారు. మాజీ జెడ్పీటీసీ గట్ల మీనయ్య, బీసీసీఎల్ అధ్యక్షుడు గండి నారాయణ, ఆలయ చైర్మన్ కొమిరి శంకర్, మండల అధ్యక్షుడు తూమ్ జలపతి, ఉపాధ్యక్షుడు తర్రె మనోహర్, ఎర్రం గంగా నరసయ్య, గడ్డం శ్రీనివాస్, తర్రె లింగం, పల్లి గంగాధర్, బైరి గంగమల్లయ్య, సనుగుల గంగాధర్, అంబటి శ్రీధర్, గంధం మనోజ్, పుట్కపు మైపాల్, దయ్యాల శ్రీనివాస్, నంద్యాడపు లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు. గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన గొప్ప మహనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు రుద్రంగి మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించడం, నివాళులు అర్పించడం జరిగింది. ఇంద్రచౌక్లో కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కలిసి వైఎస్ఆర్ జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కార్యకర్తల పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి అనేక రకాల సేవలు చేసి, అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి పేదలకు, బడుగు బలహీన వర్గాలకు అనేక రకాల సంక్షేమ కార్యక్రమాలు చేస్తూ రైతుకు ఉచిత కరెంటు కానీ, ఇలా ఇందిరమ్మ రాజ్యం అని ఇందిరమ్మ ఇల్లు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే రైతుకు కేంద్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఘనంగా జరుపుకోవడం జరిగింది. వారు ఈరోజు మన మధ్యలో లేకపోవడం కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు తీరని లోటు. అయినప్పటికీ తన అడుగుజాడల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజుకు నడుస్తూ తాను ఏదైతే సూచించిండో ఆ మార్గాన్ని ఈ రోజు వరకు కూడా మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తూ ఉన్నారు. పార్టీ అంటే ఒక ఏ విధంగా పాలన ఉండాలనేది ఈ రాష్ట్రంలో తాను అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక 2-3 పథకాలు ఎప్పటికి చిరస్థాయిగా ఉండే పథకాలు, ఆరోగ్యశ్రీ పథకం అనేది ఆ రోజు నాడు రాజశేఖర రెడ్డి గారు ప్రారంభిస్తే ఈ రోజు వరకు అది ఇప్పటికీ మండల కేంద్రంలో దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతిని కార్యకర్తల నడుమ జరుపుకోవడం జరిగింది. వారు చనిపోయి దాదాపు 15 సంవత్సరాలు కావస్తుంది. కానీ ప్రజల గుండెల్లో వారు చిరస్థాయిగా నిలిచిపోతారని సందర్భంగా తెలియజేసుకుంటూ, అభివృద్ధి అంటేనే రాజశేఖర రెడ్డి,
సంక్షేమం అంటే రాజశేఖర రెడ్డి. ఈ రెండు కలుపుకొని మన తెలంగాణని అటు ఆంధ్రప్రదేశ్ని మన భారతదేశంలో నిలిపినటువంటి వ్యక్తి దివంగత రాజశేఖర రెడ్డి గారు. కావున రుద్రంగి మండల కేంద్రంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. రాజశేఖర రెడ్డి అంటేనే పేదల గుండెల్లో నిలిచే వ్యక్తి, అలాగే విద్యార్థుల గుండెల్లో నిలిచే వ్యక్తి. అలాంటి వ్యక్తి మర్చిపోవడం అన్నది అసలు సాధ్యం కాని పని. ఆ రోజు ఆగిపోయే గుండెలను, ఎన్నో గుండెలను బతికించిన చరిత్ర వైఎస్ రాజశేఖర రెడ్డి గారిది. అరే ఉన్నత చదువుల కోసం విద్యార్థులు పాటుపడితే ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చి విద్యార్థులను ఉన్నత చదువులు చదివి మంచి స్థాయికి తీసుకెళ్లిన నేత మన రాజశేఖర రెడ్డి గారు. అలాగే రుణమాఫీ అయితేనేమి, వడ్ల కొనుగోలు కేంద్రం అయితేనేమి, ఉచిత కరెంట్ అయితే ప్రతిదీ ఏది చేసినా పేదవాడు బాగుపడాలన్న ఒకటే ఉద్దేశంతో చేసిన మహానేత రాజశేఖర రెడ్డి గారు. వారికి ఘనంలో దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 76వ జయంతి జరుపుకోవడం జరిగింది. రాజశేఖర రెడ్డి పాలన, రేవంత్ రెడ్డి పాలన ఎలా ఉన్నాయో అందరూ కూడా చూస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా కాంగ్రెస్ పార్టీని అందరూ ఆదరించాలని కోరుకుంటూ వారికి ఘన నివాళులు అర్పిస్తున్నారు. స్వర్గీయ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారి 66వ జయంతి సందర్భంగా కాంగ్రెస్ కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వారి జయంతికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ వైఎస్ఆర్ అంటేనే 108 ఒక జలయజ్ఞం కావచ్చు, 108 కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, చెప్పుకుంటా పోతే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తం పాదయాత్ర నిర్వహించి రైతులు కానీ ప్రజలు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయని చెప్పి అధికారం వచ్చిన తర్వాత ఆ ఇబ్బందులను దూరం చేసే విధంగా వారి పరిపాలన కొనసాగింది. మరి వారి మరణించిన తర్వాత కూడా చాలామంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చాలామంది చాలా రకాలుగా బాధపడ్డారు. మంచి వ్యక్తిని కోల్పోయామని బాధతో చాలామంది ఉన్న సందర్భం. జలయజ్ఞంలో మనకు ఎల్లంపల్లి ప్రాజెక్టు వైఎస్ఆర్ జయంతిని 76వ జయంతిని జరుపుకోవడం జరిగింది. ఈరోజు రైతు రాజును చేసింది వైఎస్ రాజశేఖర రెడ్డి. ప్రజలకు మేలు చేసిందంటే, పేద ప్రజలను మేలు చేసిందంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కాబట్టి అందరినీ మంచిగా చూసుకుంది. ఇప్పుడు చేసే రేవంత్ రెడ్డి వైఎస్ఆర్ అడుగుజాడలు నడుచుకుంటూ మంచిగా చేస్తుండని కోరుకుంటున్నాను. ఈ మండల కేంద్రంలోని ఇందిరాచౌక్ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యుల మధ్యలో మరి గౌరవనీయులు దివంగత ముఖ్యమంత్రి వర్యులైనటువంటి మడమ తిప్పని మాట తప్పని నాయకుడు డాక్టర్ వైఎస్ఆర్ గారి జయంతిని అత్యంత ఘనవైభవంగా జరుపుకోవడం జరిగింది. పూలమాలలు వేసి పూలు సమర్పణ జరిగింది. ఈ సందర్భంగా వారు 108 సేవలు అయితేనేమి, ఆరోగ్యశ్రీ అయితేనేమి, చాలా పథకాలు, రాజీవ్ బ్రిగేడ్ ఆశయాలను కూడా, ఇందిరమ్మ కూడా ఏ విధంగా గరీబీ హఠావో వచ్చిందో ఆ విధానాలు కాపాడుకుంటూ 2 సార్లు మన గవర్నమెంట్ను తెచ్చిన ఘనత డాక్టర్ వైఎస్ గారిది. మరి అతని ఆశయాలను మనం అందరం అనుగుణంగా ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ వైపు మనందరం వెన్నంటి ఉండాలని కోరు. వర్షాలు సమృద్ధిగా కురవాలని, పంటలు బాగా పండాలని, పశువులు బాగుండాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని కోరుకుంటూ రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలో హరియానాయక్ తాండా, గువ్వలబండ తాండా, బండి తాండా, దాసనాయక్ తాండాలో గిరిజనులు ఆరాధ్య పండుగ అయిన శీతల భవానీ పండుగ వేడుకలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలో ఆవుల మందను పూజించి అడవిలో వదిలిపెట్టిన అనంతరం గ్రామంలో గిరిజన మహిళలు, యువతులు నైవేద్యాలు, డప్పు వాయిద్యాల మధ్య నృత్యాలు చేస్తూ ఊరేగింపుగా ఆలయాల వద్దకు తీసుకెళ్లి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రతి ఏడాది వర్షాకాలం ప్రారంభమయ్యే దశలో ఈ శీతల పండుగ జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు. ఈ పండుగ వల్ల వర్షాలు బాగా కురిసి పాడి పంటలు బాగా పండుతాయని, పశు సంపద బాగుంటుందని గిరిజనుల నమ్మకం అన్నారు. ఈ కార్యక్రమంలో రవినాయక్, మంగిలాల్, శ్రీనివాస్, మోహన్, గణేష్ నాయక్, మలావత్, నరహరి తదితరులు పాల్గొన్నారు.
पानी लाए सियाड़ी तेरा जागर जागर दे जाए गाड़ी सुनी पास से विकी कराना से ना करे सियाड़ी दौड़ दांत से चट कमाए सियाड़ी नाने मोटे फोटो जैसे हमारा बनाया రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన టీవీ9 రిపోర్టర్ గర్దాస్ ప్రసాద్ ఇటీవలే గుండెపోటుతో మృతి చెందారు. కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతున్న పేద జర్నలిస్టు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని తెలంగాణ యూనియన్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జిల్లా అధ్యక్షులు లాయక్ పాషా విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు మంగళవారం వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షంలో సంతాప సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. 2 నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం లాయక్ పాషా మాట్లాడుతూ జర్నలిజాన్ని వృత్తిగా ఎన్నుకుని జీవనాన్ని కొనసాగిస్తున్న ప్రసాద్ అకాల మరణం జర్నలిస్ట్ లోకానికి తీరని లోటన్నారు. మృతుడు ప్రసాద్ కుటుంబాన్ని ప్రభుత్వం టీవీ9 యాజమాన్యం ఆర్థిక సాయం చేసి ఆదుకోవాలని కోరారు. నిలువ నీడలేని ప్రసాద్ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ ను వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మీడియా అకాడమీ ద్వారా తక్షణమే ₹1,00,000 సహాయం, మృతుడి భార్యకు పెన్షన్ సౌకర్యాన్ని కల్పించేందుకు కృషి చేస్తామన్నారు. మృతుడి కుటుంబానికి తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం అల్లం నారాయణ, మారుతి సాగర్ల ఆధ్వర్యంలో అండగా నిలుస్తామని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మహమ్మద్ రఫీ, ఉపాధ్యక్షులు రేగుల రాము, టెంజ్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అజీం, వర్కింగ్ ప్రెసిడెంట్ కొలిపాక నర్సయ్య, ప్రధాన కార్యదర్శి జితేందర్ రావులతో పాటు పెద్ద సంఖ్యలో జర్నలిస్టులు పాల్గొన్నారు. जोहार कामरेड प्रसाद, जोहार 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 कामरेड प्रसाद, जोहार प्रसाद, जोहार प्रसाद. अन्ना दा 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 మా సహచర జర్నలిస్ట్ సోదర సమానుడు గర్దాస్ ప్రసాద్ గత 3 రోజుల క్రితం గుండెపోటుతో మరణించడం నిజంగా జర్నలిస్టు సమాజం అంతా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. ప్రసాద్ మృతి జర్నలిస్టు లోకానికి తీరని లోటుగా భావిస్తున్నాం. చిన్న వయసులో అకాల మరణానికి గురవడం నిజంగా బాధాకరం. ఈరోజు వేములవాడ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో గర్దాస్ ప్రసాద్కు సంతాపం వ్యక్తం చేస్తూ ఆయన ఘనంగా నివాళులర్పించడం జరిగింది. కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న ప్రసాద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని మా వేములవాడ ప్రెస్ క్లబ్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. ముఖ్యంగా నిల్వ నీడలేని ఆ కుటుంబానికి డబుల్ బెడ్రూమ్ వెంటనే కేటాయించాలని, అలాగే వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం అందించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. దీంతోపాటు జర్నలిస్టు సోదరులారా, వృత్తి ఒత్తిడి వల్ల చాలామంది ఇటీవల ఈ నెల రోజుల్లో దాదాపు 20 మంది జర్నలిస్టులు అకాల మృత్యువాతకు గురయ్యారు. దయచేసి తమ కుటుంబాలను దృష్టిలో ఉంచుకొని వృత్తిని మనం నిర్వర్తించాల్సిందే, కానీ దాన్ని ఒత్తిడి స్థాయికి తీసుకొచ్చి కుటుంబానికి అన్యాయం చేయొద్దని విజ్ఞప్తి చేసుకుంటూ ప్రసాద్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేస్తూ తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం ప్రసాద్ కుటుంబానికి అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ తక్షణమే మీడియా అకాడమీ నుంచి ₹1,00,000 సహాయం అందించే కార్యక్రమాన్ని తీసుకుంటామని, అలాగే వారి కుటుంబానికి పెన్షన్ వచ్చేలాగా మా యూనియన్ పెద్దలైన అల్లం నారాయణ, మారుతి సాగర్తో మాట్లాడి ప్రెస్ అకాడమీ ప్రభుత్వం ద్వారా వచ్చే ఏదైతే సహాయ సహకారాలు ఉంటాయో దానికి వేములవాడ ప్రెస్ క్లబ్ ముందుండి కార్యాచరణను ముందుకు తీసుకెళ్తానని ఆకాంక్షిస్తూ మరోసారి మృతుడు ప్రసాద్కు ఘనంగా నివాళులర్పిస్తూ
అగ్రహారంలో ఆంజనేయ స్వామి ఆలయం మరియు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అభివృద్ధి లక్ష్యంగా ముందుకెళ్తున్నామని ప్రభుత్వ వైపు వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాసు స్పష్టం చేశారు. వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో ఆంజనేయ స్వామి ఆలయ ఆవరణలో మార్బుల్ ఫ్లోరింగ్ పనులు 34.50 లక్షల సౌండ్ ఫండ్ మంజూరు చేసి మంగళవారం భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝా హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇతర మంత్రుల సహకారంతో రాజన్న ఆలయ అభివృద్ధికి శ్రీకారం చుట్టామని దాదాపు 150 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఈ నెల 3వ వారంలో 76 కోట్ల పనులకు టెండర్ కానున్నట్టుగా వివరించారు. అలాగే రోడ్డు విస్తరణ పనులు కూడా ఇటీవలే మొదలయ్యాయన్నారు. వీటీడీఏ వైస్ చైర్మన్ కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సమగ్ర ప్రణాళికతో పనులు వేగవంతంగా సాగుతున్నాయన్నారు. రాజన్న ఆలయానికి భక్తుల తాకిడి రాను పెరుగుతోందని, దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలనే ఉద్దేశంతో ప్రజా ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని గుర్తు చేశారు. భక్తుల సంఖ్యకు అనుగుణంగా ఆలయాన్ని విస్తరిస్తామని స్పష్టం చేశారు. భక్తుల రద్దీతో వేములవాడలో చిరు వ్యాపారులకు ఉపాధి దొరుకుతుందని తెలిపారు. అగ్రహార వంజన్ ఆలయంలో ఇటీవలి ప్రాకారం ప్రహారీ నిర్మాణానికి భూమి పూజ చేశామని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో పిఆర్ అధికారులు సుదర్శన్ రెడ్డి, ఆలయ అధికారులు శ్రీనివాస్, పురోహితులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. మరి ఇక్కడ వచ్చేసిన మీ అందరికీ జిల్లా యంత్రాంగం తరఫున నమస్కారం. సో మనం జాయిన్ చేసినప్పుడు మా ఎమ్మెల్యే గారు ఏం చెప్పారంటే ఈ మెయిన్ టెంపుల్ డెవలప్మెంట్ తో పాటు ఇక్కడ ఉన్న మేజర్ టెంపుల్ అగ్రహారం టెంపుల్ దీని డెవలప్మెంట్ కూడా మాకు టేకప్ చేయాలి. సో అదే విధానం మేరకు మనం ఇంతకుముందు ప్రహరీ కూడా నిర్మాణం శాంక్షన్ చేశాం. దీనికి కూడా ఈ వారు చెప్పినట్టుగా టెండర్ అయిపోయింది, ఆ వర్క్ కూడా తొందరగా అది స్టార్ట్ అవుతుంది. సో సార్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఇప్పుడు చూడండి మీరు అందరూ ఈ షాదాబ్ స్టోన్ ఉన్నాయి. ఇది దాదాపుగా 20 సంవత్సరం ముందు ఇక్కడ పెట్టడం జరిగింది, అన్ని కుంగిపోయినాయి. సో సార్ చూస్తే నాకు చెప్పారు దయచేసి దీనికి కూడా రిప్లేస్ చేయండి. రిప్లేస్ చేస్తే కొంచెం కూల్గా ఉంటాయి. కూల్గా ఉన్నప్పుడు మా హనుమాన్ జయంతి రోజు లేకపోతే ఏదో మంగళవారం, శనివారం రోజు ఇక్కడ భక్తులు చాలా మంది వస్తారు, వాళ్ళకి కొంచెం సౌకర్యం కలుగుతాయి. దీంతో పాటు ఇది రెండు అయిన తర్వాత ఇంకా ఏదైనా డెవలప్మెంట్ ఉంటే ఫేజ్ వైజ్ మనలో మనం టేకప్ చేస్తాం. సో ఈ గారితో ఒక చిన్న రిక్వెస్ట్ అంటే ఇది 15 days లో అయిపోయిన పని. సో దయచేసి ఇది $15 కంప్లీట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది. చేసుకుంటే కోనరాపేట ఉపరాంతంలో మేడిపల్లికి సంబంధించింది అక్కడ ఉపరాంతంలో చందుర్తి, రుద్రంగి, వేరడప్పుడు సంబంధించి మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే పేదలకు ఇంకా బాగుంటుందని ఆలోచనతో నేను ఒక నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి కలెక్టర్ వివిధ రూపాలు పట్టుకుని మ్యాచింగ్ ప్లాన్ చేసి బాగుంటుందనేది నా వైపు నుంచి సూచన చేస్తూ ఇంకా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక భావనలో ముందుకు పోయే విధంగా ఈరోజు మన భారతదేశం యొక్క సాంప్రదాయాన్ని, సంస్కృతిని కాపాడుకుంటూ ముందుకు పోల్సిన బాధ్యత ప్రతి హిందూపై ఉన్నటువంటి సందర్భంలో మన హైందవ సంస్కృతిని కాపాడే బాధ్యత మనకున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ప్రపంచ దేశాలు సైతం
భారతదేశం వైపు చూస్తున్నది. ఇది కర్మభూమి, వేదభూమి. ఈ భారతదేశంలో జరుగుతున్న పూజా విధానాలను చూస్తూ ఆనాటి తాళపత్ర గ్రంథాల నుండి తీసుకున్నటువంటి సూక్తులే గాని, భక్తులే గాని, ఇతరత్ర వాటన్నిటిని కూడా మనం ఈరోజు తీసుకొని పోతూ ఆలయాలు పూజ నైవేద్యం చేస్తున్నటువంటి దాన్ని ఇతరులు గమనించి మన సాంప్రదాయాన్ని కూడా ఇతర దేశాల్లో పట్టించుకునే విధంగా అక్కడ కూడా నడిపించుకునే విధంగా చేసిన సందర్భాలను మనం చూసిన సందర్భం ఈ మధ్యలో చూసినాం. గత 3వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు 3, 4, 5, 6 ఇంచుమించు 4 రోజులు కూడా భారతదేశ స్థాయిలో కూడా 4 వేదాలకు సంబంధించినటువంటి విద్యార్థులకు పరీక్షలు మనం వేమలో నిర్వహించినాం. ఆల్ ఇండియాలో గతంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో వేద పండితులకు సంబంధించినటువంటి పరీక్షలు విద్యార్థులకు జరిపి వారి పట్టాలు ఇచ్చేవాళ్ళు. అలాంటిది ఈరోజు దేశవ్యాప్తంగా, భారతదేశ వ్యాప్తంగా చదివినటువంటి విద్యార్థులు సుమారు 160 పైచిలకు విద్యార్థులు వచ్చి ఎగ్జామ్ ఎక్కడ రాసినట్టు వేములవాడ రాజన్న ఆలయంలో రాయడం జరిగింది. వాళ్ళు ఉత్తీర్ణమైన వారు కూడా పట్టాలు ఇవ్వడం జరిగింది. అంటే దీనికి అంతటి కూడా కారణం రాజన్న ఆలయం అభివృద్ధి పత్రంలో తీసుకొని పోతున్న క్రమంలో ఈ ప్రభుత్వం కూడా రాజన్న ఆలయానికి ఎంత ప్రత్యేకతనిస్తుందని చెప్పడానికి కోసం ఈరోజు ఆ పరీక్షలు కూడా మన దగ్గర రావడం అనేది వేదాలు ఉచిమించు విద్యార్థులందరూ కూడా 4 రోజులు ఇక్కడ ఉండి రకరకాల వేదాలకు సంబంధించినటువంటి కూడా ఇక్కడ నిర్వచనం చేయడం వల్ల కూడా మన ప్రాంతానికి లబ్ధి చేకూరుతుంది. ఈరోజు వేదాలు ప్రణవిలిన రోజే, వేదాలు మనం కాపాడుకున్న రోజే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతిని వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్లో కాంగ్రెస్ పార్టీ మంగళవారం ఘనంగా నిర్వహించింది. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ వైఎస్ సేవలు తెలుగువారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. పేదల కోసం ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్, ఫీజు రియంబర్స్మెంట్ వంటి పథకాలు ఎంతో మందికి ఆర్థిక భద్రత కల్పించాయన్నారు. వారు నన్ను ప్రియ సృష్టినిగా, నేను వారికి రాజకీయ గురువుగా భావించారన్నారు. 2005లో మల్యాల గ్రామంలో జరిగిన ప్రజాపథం సభలో 1737 కోట్లతో ఎల్లంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని, వేములవాడ పట్టణానికి 9 కోట్లతో ఎల్ఎండి నుంచి నాంపల్లి వరకు తాగునీటి పథకాన్ని మంజూరు చేశారని గుర్తు చేశారు. అగ్రహారంలో సైన్స్ విభాగాలు, మన ప్రాంతంలో 4 జూనియర్ కళాశాలలు, వివిధ రిజర్వాయర్ల నిర్మాణం వంటి అభివృద్ధి పనులకు ఆయన భూమిక అమోఘమని వివరించారు. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అదే బాటలో పయనిస్తున్నారని, ఇందిరమ్మ రాజ్యాన్ని మరలా నిర్మించే దిశగా ప్రజాపాలన ముందుకు తీసుకెళ్తున్నారని పేర్కొన్నారు. ఆయన చిరకాల కోరిక అయిన రాహుల్ గాంధీని దేశ ప్రధాని చేయడం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రాకేష్, మార్కెట్ కమిటీ సభ్యులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ నాయకులు అంటారు మేమే చేసినామని. మేమే కాదు, 4 కోట్ల ప్రజల క్షేమమే ప్రజలు కోరుకుంటేనే తెలంగాణ వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కాదు. అలా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీని మోసం చేసిన నాయకులు అంటే కుటుంబ పార్టీ. కేసీఆర్ కుటుంబమే. ఎందుకు అంటే వాళ్ళు దళితుని సీఎం చేస్తున్నారు. దళితుని సీఎం చేసిరా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో దళితుని ఉపముఖ్యమంత్రి చేసిన ఘనత అంటే రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, మన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో, మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో దళితుని ఉప ముఖ్యమంత్రి చేసిన ఘనత అంటే కాంగ్రెస్ పార్టీ. ఏదున్నా కాంగ్రెస్ పార్టీతోటే సాధ్యమవుతుంది. ఇంకా ముందు కూడా కాంగ్రెస్ పార్టీకే సాధ్యమైతే కాబట్టి ప్రజలు గమనించి ఈ ముందు వచ్చే ఎన్నికలలో కౌన్సిలర్లు కానీ, జడ్పీటీసీ కానీ, సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ మనకు కాంగ్రెస్ ప్రభుత్వానికి అండగా ఉండి ప్రజలు గమనిస్తున్నారు. ఇండ్లు అయితేనేమి, రైతులకు రుణమాఫీ అయితేనే, ఎరువులైతేనేది, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే పేదల పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి అడుగుజాడలను ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రైతులకు రుణమాఫీ కావచ్చు, నిరుపేదలకు ఇండ్లు కావచ్చు, సన్నబియ్యం కావచ్చు, ఎన్నో పదాలు చేస్తున్నారు. అది బీఆర్ఎస్ బీజేపీ వాళ్లకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది. వాళ్ళకు మింగుడు పడతలేదు. ఈ రోజు వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆయన జయంతి వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథులుగా వైఎస్ రాజశేఖర గారి ప్రియ శిష్యుడు మన ఎమ్మెల్యే గారు ఆశీరణ గారు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. ఇదే విధంగా ఆయన మరణానికి చోట్లేదు. పేద ప్రజల గుండెల్లో ఆయన ఎప్పటికీ ఎల్లవెల్లా వైఎస్ రాజశేఖర్ అంటే దేవుడిలాగా భావిస్తారు కాబట్టి ఆయన అడుగుజాడలో రేవంత్ రెడ్డి గారితో ఈ ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారు కాబట్టి ఈ ప్రజారాజ్యంలో ఇంద్రమ్మ ఇల్లు వేలాది ఇల్లు కట్టిస్తున్నారు కాబట్టి ప్రజలారా కాంగ్రెస్ పార్టీని ఆదరించండి, కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండండి. ఈరోజు వైఎస్ఆర్ జయంతి సందర్భంగా గౌరవనీయులు ఆదిశీలన గారి ఆధ్వర్యంలో
జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది. మహానేత అయిన వైఎస్ఆర్ గారు మైనార్టీలకు 4% రిజర్వేషన్ ఇవ్వడం వల్ల విద్య కానీ వైద్యం కానీ ఎందరో బాగుపడ్డారు. రైతాంగం కోసం చూసుకుంటే ఇలా రైతులకు ఇలా ఏది కానీ ఉచితంగా ఇచ్చి రైతాంగం కోసం ప్రతి విషయంలో ముందట ఉండి రైతులను కాపాడిన ఘనత ఇలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఒక విధంగా చూస్తుంటే ఇలా ఎలాంటి వ్యవస్థలో ఉన్నా గరీబ్ వ్యవస్థలో ఇలా ఏ హార్ట్ పేషెంట్ కానీ ఏదైనా ఉన్నా కూడా ఇలా వైద్యం కోసం కార్పొరేషన్ వ్యవస్థలో ఇలా వైద్యం కోసం 1,50,000 నుంచి 2 లక్షల దాకా ఇలా ఫ్రీగా చేసి మరి ఇంటికి పోయేందుకు కూడా పైసలు ఇచ్చి రాజశేఖర్ రెడ్డి ఒక తెరిచిన పుస్తకం. రాజశేఖర్ రెడ్డి ఆ పుస్తకంలో ఏం రాసుకున్నాడయ్యా? ఆ పుస్తకంలో బలహీన వర్గాల ప్రజలు, అల్పసంఖ్యాకులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేదలందరూ గొప్పవాళ్ళు కావాలి. బ్రాండ్ మేము దేనికి అనంటే మొట్టమొదటి సంతకం రైతులకు ఉచిత కరెంటు మీద పెట్టిన ఘనత, అలాగే ఉచిత బియ్యం, అలాగే కార్పొరేట్ విద్యను పేద ప్రజలకు అందించినటువంటి వ్యక్తి ఎవరున్నారు అనంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే అని చెప్పక తప్పదు. ఎందుకంటే అప్పుడు ఉన్నత వర్గాలకే ఈ ఉన్నత విద్య అనేది పరిమితమైంది. వైఎస్ రాజశేఖర రెడ్డి మాట తప్పని మడమ తిప్పని నాయకుడిగా ప్రజల ఆరోగ్యం కుంటుపడితే ఒక ఆరోగ్యశ్రీ లాగా, పేద ప్రజల ఉన్నత చదువుల కోసం ఫీజు రియంబర్స్మెంట్ లాగా, మరియు బీడు బారిన భూములకు ఒక జల యజ్ఞంగా, మరియు ప్రజల నిత్యం మండు టెండల్లో పాదయాత్రలు చేసుకుంటూ ప్రజల సమస్యలు పోరాడిన వ్యక్తిలా, మరియు ఈ రోజు పేద ప్రజలకు ప్రమాదవశాత్తు యాక్సిడెంట్లు జరిగినా గానీ కుయ్ అనుకుంటూ 108 ఇప్పటికీ మన చెవులు ఇంపుగా, మరియు ఇలాంటి నాయకుడి అప్పుడు రాజశేఖర్ రెడ్డి ప్రేమతో నిలిచిన వ్యక్తి. సమస్యలు కూడా వారి దృష్టికి తీసుకొని పోయినప్పుడు 2005-6 సంవత్సరంలో ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు శరణ్యమని చెప్పేటువంటి సందర్భంలో ఆనాటి ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కూడా ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాంతానికి సాగునీరు ఇవ్వాలని కోరుకున్న క్రమంలో చందుర్తి మల్యాల ప్రాంతంలో ప్రజాపథం సమావేశంలో 1737 కోట్ల రూపాయలు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి రుద్రంగి కలిగొట్ట సూరం ప్రాజెక్టు వరకు స్టేజ్ 2 ఫేజ్ 1లో మంజూరు ఇచ్చినటువంటి మహానాయకుడు. ఆనాడే ఫాజునగర్ రిజర్వాయర్ నిర్మాణం చేసుకున్నాం, చంద్రుడు రిజర్వాయర్ నిర్మించుకున్నాం, జోగాపూర్ పంప్ హౌస్ దగ్గర రుద్రంగిలో నాగార్జున, ఈ విధంగా అనేక కాలువలు ప్రాజెక్టులు నిర్మాణం చేసుకున్న సందర్భంలో వేముల పట్టణానికి కూడా వారి అనుబంధం ఉంది, త్రాగునీటికి ఇబ్బంది ఉంది. ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 కోట్లు దేవస్థానం వైపు నుంచి 3 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పి ఒక ప్రాజెక్టు ఉన్నటువంటి సందర్భంలో ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత వారి దృష్టికి తీసుకొని పోతే 9,34,00,000 రూపాయలు ఎంఎండి నుంచి నాంపల్లి వరకు వాటర్ ట్యాంకులో నీరు పోసి ఆనుచెల్లి ధర్మగుండ వరకు వచ్చే భక్తులకు వీళ్ళ పట్టణ వాళ్ళకు కూడా మంచి నీరు వచ్చే పథకాన్ని కూడా మంజూరు చేసే సందర్భం. విద్యాపరంగా కూడా ఈ ప్రాంతంలో జూనియర్ కాలేజ్ లేవనగానే 4 జూనియర్ కాలేజ్ మంజూరు ఇచ్చి చందుర్తి, కొండ్రాపేట, రుద్రంగి, కత్లాపూర్లో ఒకే మండలంలో 2 జూనియర్ కాలేజీలు వచ్చినాయి. చరిత్ర ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలోనే 2 జూనియర్ కాలేజ్ ఒక మండలం ఉన్నాడు. తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చందుర్తిలోనే 2వ జూనియర్ కాలేజ్ ఇచ్చినటువంటి మహానేత. ఆనాడు అగ్రహారంలో సైన్స్ వింగుకు సంబంధించినటువంటి సిలబస్ కావాలంటే 10 లక్షల కార్పస్ ఫండ్ కడితే తప్ప ఇవ్వని సందర్భం చెప్పగానే కార్పస్ ఫండ్ లేకుండా కూడా అగ్రహారంలో కూడా పేద విద్యార్థులకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలను అమలు చేసే విధంగా ఆనాటి కాలంలో అనేక ఫౌండేషన్స్. ఈ మధ్యలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరం నవంబర్ 20వ తేదీన రాజన్న ఆలయ అభివృద్ధి, పట్టణాభివృద్ధి, నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు 732 కోట్లతో ఏ విధంగా అయితే శంకుస్థాపన చేసుకున్నాం ఆ విధంగా వేరు నియోజకవర్గం అనేక అభివృద్ధి కార్యక్రమాలు. మల్యాలో శిలాపలకాల జాతర ఆ రోజు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారి ప్రత్యేక నిధుల నుంచి ఆనాడే ప్రత్యేకంగా ఈ ప్రాంతానికి నిధులు తీసుకుని వచ్చే సందర్భంలో వారు ఇచ్చినటువంటి సహకారం మరవలేదన్నమాట. అదే అంశంలో ఆనాడు వారు తీసుకొచ్చినటువంటి కార్యక్రమంలో రాజీవ్ ఆరోగ్యశ్రీ కానీ, పేదలకు ఫీజు రియంబర్స్మెంటే కానీ, మైనార్టీలకు 4% రిజర్వేషనే కానీ,
ఈరోజు జలయజ్ఞం ద్వారా సాగునీటి అందివ్వాలనే కార్యక్రమం కానీ, రైతులను రాజు చేయాలని చెప్పిన ఉచిత కరెంటు మీద రైతులకు మొదటి సంతకమే కానీ, కొనుగోలు కేంద్రాలను ప్రారంభం చేయడం కానీ, ఈ విధంగా చెప్పుకుంటూ పేదలకు ఉపయోగపడే అనేక కార్యక్రమాలు ఇందిరమ్మ. చందుర్తి మండలంలో పలు గ్రామాల్లో మొహరం పండుగ వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. మండల కేంద్రంలో యువకులు పెద్ద పురుల వేషాలతో ఆకట్టుకున్నారు. పీరియలను గ్రామంలో ఉన్న డప్పు చప్పుళ్ల మధ్య ఊరేగించారు. గ్రామస్తులు పీరియలకు స్వాగతం పలికి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పులి సత్యం గౌడ్, తిప్పని శ్రీనివాస్, పిట్టెల బాబు, రాములు, పులి నారాయణతో పాటు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు. ముస్లిం మైనారిటీ సోదరులు అలాగే హిందూ అందరూ కూడా బాయి బాయి అంటూ పీరీల పండుగలో చాలా ఉత్సాహవంతంగా ఈ రోజున జరుపుకోవడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మందిరంలో పీరీలకు ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి పెద్దలు వేషాలేసి గత వారం రోజులుగా గ్రామంలో ఇంటిలో తిరుగుతూ మరి చాలా ఉత్సాహవంతమైనటువంటి వాతావరణంలో ప్రజలందరూ కూడా కుల మతాలకు అతీతంగా హిందూ ముస్లిం భాయి భాయి అనే విధంగా ప్రజలందరూ కూడా కలిసిమెలిసి జరుపుకునేటువంటి ఈ పండుగ సందర్భంగా గ్రామ ప్రజలందరికీ కూడా మొహరం పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా గ్రామ ప్రజలందరూ కలిసి చందుర్తి మండల కేంద్రంలో గత పురాణం నుంచి పీరీలు చందుర్తి గ్రామంలో మా తాత ముత్తాతల నుంచి ఏర్పాటు చేసుకున్న ఈ పీరీలు ఈరోజు ఘనంగా మా చందుర్తి మహిళా తల్లులు కావచ్చు అందరూ ప్రతి ఒక్కరూ ఈ పండగ సందర్భంగా దస్తులు కట్టుడు, అదేవిధంగా మన మట్కిలు తీసుడు, అదే పెద్ద పూలు వేషాలు వేయడము గతంలో కూడా ఉన్నది. అదే విధంగా ఇప్పుడు కూడా అదే విధంగా జరుగుతుంది. ఎందుకంటే తాత ముత్తాతల నుంచి వేసిన ఈ వేషాలు అదే విధంగా జరుగుతున్నాయి. ఎందుకంటే అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆ యొక్క పీర్ల పండుగను చందుర్తి గ్రామంలో గత ముత్తాతల నుంచి జరుగుతున్న ఈ పీర్ల పండుగ ఈ రోజు నీళ్ళల్లో పడడం జరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలను చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా నిర్వహించారు. చందుర్తి మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు చింతపంటి రామస్వామి ఆధ్వర్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రామస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర రెడ్డి పేదల అభ్యున్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు అమలు చేశాడన్నారు. ముఖ్యంగా రైతుల కోసం ఉచిత విద్యుత్తు, ఏకకాలంలో వ్యవసాయ పంట రుణాల మాఫీ, ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ, 108 అంబులెన్స్ల ఏర్పాటు, ఇంద్రమ గృహాల నిర్మాణం తదితర పథకాలను తెలుగు ప్రజలకు అందించిన ఘనత వైఎస్ రాజశేఖర రెడ్డికి దక్కిందన్నారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్, పొద్దుపుడుపు లింగారెడ్డి, భీమరాజు కనకరాజు, గొట్టె ప్రభాకర్, ఇందూరి మధు, పుడి సత్యం, ధర్మపురి శ్రీనివాస్, బాణాల రవీందర్ రెడ్డి, ఏగోలపు శ్రీనివాస్, ప్రసాద్, దాసు, నృత్య నవీన్, శ్రీనివాస్, పురి నారాయణ, నరేష్, ఈశ్వర్, ఆదిత్య రెడ్డి, సంతపురి బాలు తదితరులు పాల్గొన్నారు. చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్యలో మండల అధ్యక్షుని ఆధ్వర్యంలో ఘనంగా మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దివంగత ముఖ్యమంత్రి వర్యులు మా ప్రియతమ నేత వైఎస్ గారి జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుకొని పూలతోటి ఘనంగా నివాళులర్పించి కేక్ కట్ చేసుకుని సంబరాలు చేసుకోవడం జరిగింది. వారు లేని లోటు బాధాకరము. వారి ఆశయాలను మేము నెరవేరుస్తామని తెలియజేస్తూ మా గౌరవ ఎమ్మెల్యే ఆదిత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారి ఆలోచనకు అనుగుణంగా మేము నడుచుకుంటామని తెలియజేస్తూ పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు వైఎస్ఆర్ ఆశయ సాధన కోసం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో మండలాధ్యక్షుడి నేతృత్వంలో వారి నివాళులు అర్పిస్తూ వారిని గుర్తు చేసుకుంటూ వారి లేని లోటు చాలా బాధగా భావిస్తూ తప్పకుండా వారు చేసినటువంటి సేవలు మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు అక్కడ కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒక ఆటో అబ్బాయో, ఒక కూలీ చేసుకునే అబ్బాయో ఎంబీఏలు, ఎంసీఏలు, బీటెక్లు చదివిరంటే, డిగ్రీలు చదివిరంటే వారి ప్రోత్సాహం ఉందని చెప్పి 1737 కోట్లు మంజూరిచ్చి ఎల్లంపల్లి శ్రీపాద ప్రాజెక్టు ద్వారా ఫేజ్ 1, ఫేజ్ 2 ద్వారా ఆ నిధులు మంజూరిచ్చి మరి కార్యక్రమాలు గ్రావిడ్ కాలువలు అయితేనేమి, ప్రాజెక్టులు అయితేనేమి నడుస్తూ ఉన్నాయి. ఇప్పటికి కూడా కలిగొడ సూరమ్మ సారు గడిచిన 10 ఏళ్ల ప్రభుత్వంలో ఒక రాయి వేయలే, ఇటుకపల్లి పెట్టలేదు. కాబట్టి మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే పెద్దల ఆదిశ్రీనివాస్ గారు ముంగడబడి చేపిస్తున్న సందర్భంగా చూస్తా ఉన్నాం. ఆనాటి నిధులతో కూడా నడుస్తూ ఉన్నాయి ఈరోజు కూడా. కాబట్టి వారు ప్రవేశపెట్టిన సంక్షేమ కార్యక్రమాలు, అనేక కార్యక్రమాలు, ఆరోగ్యశ్రీ అయితేనేమి, 108 అయితేనేమి, ఫీజు రీఎంబర్స్మెంట్ పేద కుటుంబాలకు అయితేనేమి, అనేక కార్యక్రమాలు. దాంతోపాటు అంతకుముందు ఏ ప్రభుత్వాలు పరిపాలన చేసినప్పటికీ కూడా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి మండల అధ్యక్షులు రామసమన్న గారికి, మాజీ జడ్పీటీసీ సభ్యులు నాగం కుమార్ అన్న గారికి, ప్రభాకర్ అన్న గారికి, కనకరాజు అన్న గారికి, లింగారెడ్డి అన్న గారికి, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయ సాధనల కోసం మరి కాంగ్రెస్ పార్టీ ఎల్లవేళలా కృషి చేస్తూ అడుగు జాడల్లో మరి ప్రతి పథకాన్ని కూడా మరి వైఎస్ రాజశేఖర రెడ్డి అంటేనే 108 ఫీజు రీఎంబర్స్మెంట్ కానీ ఎన్నో సంక్షేమ పథకాలను మరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా ఉన్నప్పుడు మరి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసినటువంటి గొప్ప మహనీయుడు. ఆ మహనీయుడు మన మధ్యలో లేనందుకు నిజంగా చాలా బాధాకరం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రానున్న రోజుల్లో ఈరోజు దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మధ్యలో వారి జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఆ యొక్క దివంగత రాజశేఖర రెడ్డి గారు అప్పటికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ యొక్క రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ఏ విధమైనటువంటి సేవలు చేసిందని వాటన్నిటి కూడా ఈ యొక్క నాయకత్వం అంతా కూడా గుర్తు చేస్తూ వారు ఏవైతే పెట్టినటువంటి పెట్టిన పథకాలన్నింటినీ కూడా వారి అడుగుజాడల్లో ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రులు కూడా చాలా మంది వారు ఇచ్చినటువంటి రైతులకు ఉచిత కరెంట్ అయితేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, అదేవిధంగా వరద కాలువలు కావచ్చు, వీటన్నిటినీ కూడా గతంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేగా అదేవిధంగా ప్రభుత్వం ఉన్నటువంటి ఆదిత్యవాసును అతి తక్కువ టైంలో పెద్దలు సీనన్న గారికి ఎన్నో అవకాశాలు ఇచ్చి ఈ ప్రాంతాన్ని సుభిక్షంగా చేయడానికి వారు చేసినటువంటి సేవలను కూడా ఈ చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా గుర్తు చేసుకుంటూ మిడ్ మానేరు రిజర్వాయర్ ముంపు గ్రామాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నామని ప్రభుత్వ విపాది శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ప్రభుత్వ విపాది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి వేములవాడ అగ్రహారం వద్ద గల శ్రీ ఫంక్షన్ హాల్లో మిడ్ మానేరు రిజర్వాయర్ ముంపు గ్రామాల నిర్వాసితులకు ఇల్లు కట్టుకొని ఖాళీ ప్లాట్స్ ఉన్న వారికి స్పెషల్ కోటా కింద 847 ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విపాది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం 4,50,000 ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో మంజూరు చేస్తామని వీటిలో వేములవాడ నియోజకవర్గానికి కేటాయించిన 3,500 ఇందిరమ్మ ఇండ్లను ఇప్పటికే పంపిణీ చేశామని స్పెషల్ కోటా కింద మిడ్ మానేరు నిర్వాసిత గ్రామాల ప్రజలకు నేడు 847 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేస్తున్నామని, మరో 3,000 ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తులు పెండింగ్ విచారణలో ఉన్నాయని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలో మిగిలిన వారికి తప్పనిసరిగా ఇళ్లు మంజూరు చేస్తామన్నారు. వేములవాడ అర్బన్ ప్రాంతంలో ముంపు గ్రామాల రిజర్వాయర్ నిర్వాసితులకు తప్పనిసరిగా ఇండ్లు మంజూరవుతాయన్నారు. ముంపు గ్రామాల నిర్వాసితుల శాశ్వత పరిష్కారం లభిస్తుందని, ఆ దిశగా మనమంతా సంయుక్తంగా పనిచేయాలన్నారు. భారతదేశంలో ఎక్కడా కూడా పేదలకు ఇంటి నిర్మాణం కోసం 5 లక్షల రూపాయలు ఖర్చు చేయడం లేదని, రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం మాత్రమే పెద్ద ఎత్తున పేదలకు నిధులు మంజూరు చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రాజు, పీడీ హౌసింగ్ శంకర్, మండల ప్రత్యేక అధికారి శ్రీనివాస్, ఇతర ప్రజాప్రతినిధులు, ఇందిరమ్మ ఇళ్ల కమిటీ సభ్యులు, నాయకులు, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ పంచాయతీ నుండి మొట్టం బాలలక్ష్మి గారు, వెంకటేశం గారు, వినుకొండ వర్షిణి గారు. కోరుముండ గ్రామ పంచాయతీ మాది శ్రీరామ్ చెప్పండి. ఇందిరమ్మ కమిటీ సభ్యులు పురవనపల్లి గారు, రాముడి దగ్గరికి వెళ్ళాలన్నా, కొండగట్టు అంజన దగ్గరికి వెళ్ళాలన్నా, మళ్ళీ కొమరెల్లి మల్లన్న దగ్గరికి వెళ్ళాలన్నా, యాదగిరి లక్ష్మణస్వామి దగ్గరికి వెళ్ళాలన్నా, లేదా కోడలు తోడుకొండ రావడానికి లేదా బిడ్డ చదువుకు పోదామంటే ఈరోజు ఉచిత ప్రయాణాలు జరుగుతున్నది ఆలోచన చేయండి. మహిళల కోసం ఈరోజు మహిళా తల్లిని కోటీశ్వరులుగా మార్చడానికి ఈరోజు బ్యాంకు ద్వారా సీనీ ద్వారా లోన్లు ఇప్పించి ఈరోజు పరిశ్రమలు దుకాణాలు పెట్టుకోవడానికి కోసం నిధులిచ్చే సందర్భం. ఆనాడు రైతులకు ఉచిత కరెంటు రాజశేఖర గారు ఈరోజు రాజశేఖర గారి జయంతి సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాం. రైతులు రాజు చేయడానికి ఆ రోజు రాజీవ్ ఆరోగ్యశ్రీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఉచితంగా కరెంటు రైతులకు ఇచ్చిన సందర్భం ఆనాడిదైతే, ఈ రోజు మరో కొత్త స్కీమ్ మనం వచ్చిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో 200 యూనిట్లు దాచుకుని కరెంటు ఇండ్లకు కూడా ఫ్రీ అనుకున్నాం. ఇంట్లో ఇంత మంది ఉంటాం, ఎవరైనా కరెంటు బిల్లు కడుతున్నాడు 18 నెలలు కడతలేవు. మీరు కడుతున్నారు అమ్మన్నట్టు కట్టెట్టోడు చేతులు అవ్వటం, కట్టెట్టోడు చేతులు అవ్వటం. కట్టెడు ఒకటి కడుతున్నావా? 1 2 ఏసీలు కట్టుంది. ఎందుకు మీరు అందరూ కడుతున్నారు? ఎవరు ఏసీలు ఉన్నోళ్ళు
ఏసీ ఉన్నోళ్ళు తప్ప ఇంచుమించు 98% ఈరోజు కరెంటు బిల్లు కడతలేదు. ఇది మార్పు కాదా అని అంటున్నా. మీ పేరు మీద ప్రభుత్వం కడుతుందా లేదా ఆలోచన చేయండి. బహుశా ఈ ఒక్కరిద్దరు కూడా మీ చేతులు అవట్టిన వాళ్ళు 200 లోపల ఉంటే మీ కార్యదర్శిని కలవండి, వారికి కూడా ఆ ఒకరిద్దరు కూడా చేర్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. 500కి సిలిండర్ ఇచ్చే ప్రయత్నం చేసినాం. అంతే రైతులకు రుణమాఫీ 25,00,000 కుటుంబాలకు 20,650 కోట్లు ఇచ్చే కార్యక్రమం, రాజీవ్ ఆరోగ్యశ్రీ 10 లక్షల రూపాయలు తీసుకొని పోయిన కార్యక్రమం. ఈరోజు మీరందరూ కూడా కళ్ళు కాయలు కాచలు ఎదురు చూస్తున్నారు. నాకు బాగా గుర్తు, ఈ ప్రభుత్వం వచ్చి 18 నెలలు అయిందంటే 11 సంవత్సరాల క్రితం పెళ్ళై కోడలు మీ ఇంటికి వస్తే రేషన్ కార్డుల పేరు ఎక్కిందాము. ఆ తర్వాత సంవత్సరాలకు 2 సంవత్సరాలకు బుడతలొచ్చేది, ఓ మనవరాలు వచ్చింది, పేరు ఎక్కిందాము. ఇప్పుడు 4వ తరగతి 5వ తరగతి చదువుతుంది లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డు ఇచ్చే క్రమంలో కోడలు పేరు ఎక్కింది, మనవరాలు పేరు ఎక్కింది. తర్వాత వాళ్ళ పేరు మీద 3 నెలలది 6 కిలోలు సన్నబియ్యం ఇస్తున్నాం లేదా ఆలోచన పేదల సంక్షేమం. ఈరోజు ఎవరైనా ఊహించిరామా 6 కిలోల బియ్యం ఈరోజు అంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తే అమ్ముకునే 8 రూపాయలకు 9 రూపాయలకు 10 రూపాయలకు. ఈరోజు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఇంధనం ఇచ్చడే కాకుండా సన్నబియ్యం ఇచ్చడే కాకుండా అందరికీ ఈరోజు ఇచ్చే కార్యక్రమాన్ని చేసుకుంటూ ముందుకు పోతున్న క్రమంలో రేషన్ కార్డు అనేది ఏదో కట్ ఆఫ్ డేట్ లేదు, కంటిన్యూస్ ప్రాసెస్. కరెక్ట్ గా చెప్తున్నాం, రేషన్ కార్డులు కంటిన్యూస్ ప్రాసెస్. మీ గ్రామాల్లో ముంపు గ్రామాల్లో కూడా ఎవరికైనా 1, 2, 3 కుటుంబాలు తగ్గిపోతే వెళ్ళండి, దరఖాస్తు పెట్టుకోండి. ఇవి నాటి IND న్యూస్. నమస్తే.